మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్నందుకు బీజేపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టడం దారుణమని బీజేపీ రాష్ట్ర నాయకులు రామ్నాథ్ అన్నారు. బీజేపీ నేతలను కలిసి ధైర్యం చెబుతూ కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని రామ్నాథ్ జోస్యం చెప్పారు. న్యాయశాఖ నిర్వహిస్తున్నటువంటి ఒక న్యాయ కోవిదుడు అని చెప్పుకునేటువంటి న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ విషయంలో అది సర్వసాధారణం, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి బాధ్యత రహితంగా మాట్లాడి 30 లక్షల మంది నిరుద్యోగుల ప్రాణాలతో వాళ్ళ జీవితాలతో చెలగాట మాడినటువంటి మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి నిన్న నర్సాపూర్కి వచ్చినటువంటి మంత్రిని నిలదీయగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మండల జిల్లా స్థాయి నాయకులను ముందస్తు అరెస్టు చేయడం, అదే విధంగా యువమోర్చా కార్యకర్తలు వెళ్లి అడ్డుకుంటే వాళ్ళని తీసుకుపోయేలా కేసులు బనాయించి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇంద్రకరణ్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీరు ఎన్ని బెదిరింపులకు గురి చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు